డ్రింకర్ సాయి మూవీ చూసిన కిషోర్ తిరుమల శెట్టి గారు మీరు మన మారుతి గారి కింద పని చేసినారు. ఆయన 10 సంవత్సరాల కింద ఈ రోజుల్లో బస్ స్టాపులు ఎట్లయితే తీసిర్రో అట్నే తీసిర్రు అని ఫస్ట్ హాఫ్ వరకు నేను అనుకున్నా. సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఆ డబల్ మీనింగ్ డైలాగులు వేసి ఫస్ట్ హాఫ్ వరకు సరే రొటీన్ కదా మాకు అర్థం అయిపోయింది, పంచాయతీ ఏముందో అనేది మాకు అర్థం అయిపోయింది. కొద్దిగా బోర్ కొట్టకుండా కొంచెం స్పీడ్గానే అప్పుల్లో ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమా మారుతి గారు అట్ట చేసిర్రు అట్టనే మీరు కూడా తీసిరని ఆగిన. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్లోనే కథ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లోనే ఏదైతే కథ ఉందో ఆ లవ్ స్టోరీ పనికిమాల లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఏదైతే ఈ కాలంలో జరగదో అది ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్లో కథ అయిపోయింది. ఫస్ట్ హాఫ్లోనే కథ ఫినిష్ అయిపోయింది. సెకండ్ హాఫ్లో సరే ఏదన్నా కాన్ఫ్లిక్ట్ రేజ్ అయిద్దేమో, ఏదన్నా కాన్ఫ్లిక్ట్ రేజ్ అయ్యి డ్రామా క్రియేట్ అయిద్దేమో చూద్దాం. సడన్గా మనోడు ఉపేంద్రలాగా మారిపోయింది కదా, సరే ఏదైనా క్రూయల్గా ఏమైనా చేస్తాడా, ఏదైనా మనకి ఎక్సైట్మెంట్ ఏదైనా ఉంటుందా అని ఫస్ట్ హాఫ్ ఒక సోకాల్డ్ ఒపీనియన్తో కూర్చున్నా. ఈ దాంట్లో ఏమంటారు మన కంగువాలో పులవాగాడు వచ్చినట్టు ఓ పోరాన్ని తీసుకొచ్చి వాని చుట్టూ ఒక 20-25 నిమిషాలు కథ నడిపిర్రు. అసలు అది అవసరమా? వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదన్న విషయం రేపు పొద్దున ఇవాళ మీ ఆడియన్స్కే తెలుస్తుంది. ఈ ఫస్ట్ షోలు మార్నింగ్ షోలు అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు వీళ్ళే వస్తారు కదా, వాళ్ళే నవ్వుకొని ఉంటారు క్లైమాక్స్ చూసి. నేను నా దోస్తుగానికి ఒకరిని చెప్తా, గుద్దవల దాయటానికి చెప్తా, ఒరే తాగకరా ఫ్యూచర్ ఉంటుందిరా, ఫ్యూచర్ ఎంజాయ్ చేయడంటే ఫ్యూచర్ ఎంజాయ్ చేయకుండా పోతావురా, నీకు కావాల్సిన ఫ్యూచర్లో వస్తే ఇప్పుడు మడ్డగుడిచిపోతావు అని చెప్తే నువ్వు వెళ్ళి మడ్డగుడు నాకు చెప్పకి సొల్లుపోకు సలహాలు అంటాడు వాడు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వాడు ఆ మాట అంటాడు నాతోటి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్లు టీజర్లు ఏదైతే మీరు రిలీజ్ చేసిర్రో అది ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాల, అది నేను ఫస్టే చెప్పిన. ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తే ఇలా తరహా వేరేలా ఉండేది. అట్లీస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి గట్టిగా. నాకు తెలిసినోడే పాపమాడు ఆడికి ఫ్రీగా టికెట్ ఇస్తే వాడు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను నేను రానన్నా అంటాడు. వాడు 24 ఏళ్ళు అండి వాడికి. కిషోర్ తిరుమల శెట్టి గారు మీరు చెప్పినట్టు యూత్ని టార్గెట్ చేశా, యూత్ గొద్ద పగిలిపో అని అన్నారు కదా ప్రెస్ మీట్లలో, ఈ దీంట్లో మీరు చెప్పిన ఇంటర్వ్యూస్లో. సినిమా మీరు క్లైమాక్స్లో ఏడకపోతే ఫోన్ చేసి నన్ను వేసుకోండి అని అన్నారు మీరు ఇంటర్వ్యూస్లో అన్నారు. మీరు అన్నమాట మీకు గుర్తుంటుంది కదా. సో నేను మీకు ఫోన్ చేసి చేయలేను కాబట్టి నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను అనమాట విషయం. నేనేది క్లైమాక్స్ ఓపెన్ చేయట్లే. మీరు ఏదైతే ఒక పాట రిలీజ్ చేశారో అనుకోలేదు అప్పుడు, అస్సలు అనుకోలేదు అప్పుడు, అంటే అస్సలు అర్థం చేసుకోలేదు అప్పుడు, అర్థం చేసుకున్న ఇప్పుడు అని ఒక పాట రిలీజ్ చేసిర్రో ఆ పాట వింటే ఆ దరిద్రపు క్లైమాక్స్ ఏం జరుగుద్దో సినిమా జక్కర్లేదు, ఏ బచ్చగాల కన్నా తెలిసిపోద్ది. పాత సింతకాయ 10 సంవత్సరాల కింద మీ గురుగారు ఏవైతే తీశారో అదే తీసుకొచ్చి ఇప్పుడు చూపించి ఇంకా మీరు ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాం మేము జనాలను అని చెప్పి ఓ బచ్చగాన్ని తీసుకొచ్చి ఆ బచ్చగాని చుట్టూ కథ తిప్పిర్రు. మరి ఏంటి వాళ్ళు ప్రొడ్యూసర్ గారి పిల్లలా లేకపోతే వాళ్ళు ఎవరు? అంటే వాళ్ళకి ఏమైనా సపరేట్ సీక్వెన్స్ రాయాలని చెప్తే మీరు అట్లా రాశారా? అది మీకు తెలియాలి, మాకు తెలియదు. ఇంకో విషయం, ఆర్టిస్టులు లీడ్ క్యారెక్టర్స్ అమ్మాయి క్యూట్గా కనిపిస్తుంది ఒప్పుకుంటా. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పర్ఫార్మెన్స్ చేస్తున్నారని మీకు ఏ కోసం నన్ను అనిపించిందా? అంటే మరి ఇలా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్ సరే మీకు ఏదో బాగా అనిపించింది. ఒక సెంటిమెంటు ఎమోషన్లు అంత దరిద్రపు ఎమోషన్ చివరిలో పెడతారు కదా, మన దరిద్రపు ఎమోషన్ని పండించాలంటే ఏ లెవెల్ ఆఫ్, అంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు వచ్చి ఒక 2 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోతే అయిపోయిందా? మరి మిగతా ఆర్టిస్టులందరూ ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళందరూ పర్ఫార్మర్సా? వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే మీ దాంట్లో ఒక పువ్వు కావాలని చెప్పి పంపించారు చూసారా ఆయన ఫన్ బకెట్ రాజేష్ గారు, ఆయన చేశాడు మినిమం పర్ఫార్మెన్స్ హీరోకు మించి. ఆయన చేశాడు కామెడీ, ఆయన మాట్లాడిన మాటలో కొద్దిగా ఇది కనపడింది.
ఆయన లాస్ట్లో సెంటిమెంట్ డైలాగ్ కూడా ఆయన చెప్తేనే బాగా అనిపించింది. శ్రీకాంత్ అయ్యంగారు తర్వాత ఆయనే చెప్పాడు. మరి ఒక డైలాగ్ ఇచ్చారుగా, హీరో చేసిన పర్ఫార్మెన్స్, హీరోయిన్ కళ్ళు మూసుకొని డైలాగ్ చెప్తే అయిపోయింది ఎమోషను. చెప్తున్నా, ఈ జనరేషన్లో బేబీ లాంటి సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత కూడా మీరు ఇలాంటి సినిమా తెరకెక్కించారంటే మీ నాలెడ్జ్ అంటే సొసైటీకి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ లెవెల్ ఆఫ్ డైరెక్టరో మీ చేతులారా మీరు రాసుకున్నారు. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా అండి, కిషోర్ తిరుమల శెట్టి గారు, డైరెక్టర్ అండ్ రైటర్ గారు, మీరు ఇదే సినిమా ఒక 10-15 సంవత్సరాల కింద తీసి నీతి నిజాయితీ నియత్ అని పెట్టి తీసుంటే చూసేవాళ్ళేమో. ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అనే లైన్ వేరే, ఇప్పుడు నడుస్తున్న కథలు వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే. మరి ఈ స్థాయికి మీరు దిగజారి అంటే ఈ స్థాయికి మీరు ఆలోచించి రాస్తారని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ఏజ్ చూస్తుంటే కూడా తెలుస్తుంది నాకు. ఇదేదో క్రిటిసైజ్ చేయడం కాదండి, కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి. సో మీరు 10 సంవత్సరాల కింద మారుతి గారి దగ్గర పనిచేసి మరి అప్పుడేమి మరి ఈ కథలు అప్పుడు తీసుంటే అప్పుడే ప్రొడ్యూసర్ని పట్టుకొని తీసుంటే అయిపోయేది. మరి ఇన్ని సంవత్సరాలు మీకు ఎందుకు టైం పట్టింది? సరే, సంవత్సరాలు టైం పట్టింది, మరి ఇప్పటికైనా ఈ జనరేషన్కి ఇప్పుడు తగ్గట్టు తీయాలి కదా. ఒక బేబీ సినిమా వచ్చిందండి, ప్యూర్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, ఒక ట్రెండింగ్ లవ్ స్టోరీ. అర్జున్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే, RX&D అన్ని పక్కన పెడితే, బేబీ అనేది ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ పోతా ఉంటుంది సినిమా. ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు కదా. అంటే మరి అలాంటి లవ్ స్టోరీలు చూపిస్తే కానీ ఆదరించట్లేరు జనాలని తెలిసినప్పుడు, తెలిసి ప్రొడ్యూసర్లకి ఒక మ్యాన్ హోల్ కంటే పెద్ద సైజు బొక్క పెడదామని తీశారు ఈ సినిమా. పాపం నాకు తెలిసి 100% ఈ ఫ్లా ఎక్కడ జరిగిందంటే, ప్రొడ్యూసర్లు ఒకటి మాకు బిజినెస్ వద్దు లావడా, నువ్వు సినిమా దిగి, అది ఉంటే ఉంది పీకిదే పీకింది, నువ్వు దిగి సినిమా అని అన్న ఇచ్చుండాలి. సెకండ్ థింగ్, లేదా మీరు వాళ్ళని కన్విన్స్ చేసినట్టు వాళ్ళకి సినిమా అన్నది తెలియకపోయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒకటి వాళ్ళు పోతే పోనీ అని ఇవ్వాలి పైసలు, లేదా వాళ్ళకి సినిమా అసలు ఎట్ట పెడితే కరెక్ట్గా ఉంటుందన్న నాలెడ్జ్ అన్న లేకపోయి ఉండాలి. ఈ రెండు జరగబట్టే ఈరోజు ఒక డ్రింకర్స్ అనే సినిమా బయటికి రావడం జరిగింది. మీ టాలెంట్ నేను క్లియర్గా చెప్తున్నా, కిషోర్ తిరుమల శెట్టి గారు, మీరు కథ రాసే కథ, స్క్రీన్ ప్లే, కథ ఎలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది అనేది మీరు మర్చిపోండి. మీరు డైలాగులు, డబల్ మీనింగ్ డైలాగులు, పంచుకి పంచు, ఇది బాగానే కొంచెం రాసుకుంటున్నారు, అది కొద్ది కనపడింది ఫస్ట్ హాఫ్లో. అలా రాసుకుంటూ వెళ్ళిపోండి, నా మాటినండి. లేదా ఎవరన్నా మంచి కథ చెప్పేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా 10 మంది బయట కథలు బ్రహ్మాండంగా అనలైజ్ చేసి ఆడియన్కి ఎక్కడ పీక్స్ కావాలి, ఎట్లాంటి కథ రాస్తే ప్రాపర్గా ఉంటుందని తెలిసిన నాలాంటి వాళ్ళు ఇంకా 1000 మంది బయట ఉన్నారు. నేను ఇలా మాట్లాడుతున్నా కాబట్టి నేను కనపడుతున్నా. మిగతా వాళ్ళు టాలెంటెడ్ రైటర్స్ బయట తోపు మంది ఉన్నారు, కథలు బ్రహ్మాండంగా రాసే వాళ్ళు తోపుల మంది ఉన్నారు. అట్టెవరన్నా పట్టుకొని వాళ్ళ చేత కథ రాపించుకొని ఆ మాటలు ఏమన్నా ఉంటే మీరు రాసుకోండి. అర్థమవుతుందా? బీజిఎంలు వాళ్ళు అంత మంచిగా కొట్టినా కూడా మీరు సీన్తో దాన్ని పండించి బతికించలేకపోయారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి, న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా ఎవరైనా సరే, మన మెగాస్టార్ చిరంజీవి గారే స్టాలిన్ సినిమాలో మన మురుగదాస్ సార్ తీసింది అంత గొప్ప మెసేజ్ చెప్తేనే ఏడబెట్టాలో ఆడబెట్టారు సినిమాని. మరి మీరు ఆ మెసేజ్ ఇస్తే చూస్తారా అనుకున్నారా మీరు? అర్జున్ రెడ్డి లేదన్న మెసేజ్ ఉందా? అర్జున్ రెడ్డి సేమ్ టైటిల్ ఆ టైప్ ఆఫ్ దీంతో వెళ్ళిపోద్ది, ఏదో బ్లాస్ట్ అయింది అనుకోర్రు. అర్జున్ రెడ్డిలో ఏమైనా మెసేజ్ ఉందా? ఆలోచించండి. రైటింగ్ రాకపోతే సపోర్ట్ చేయకుండా కూర్చోండి, ఇట్లా రుద్దకండి. అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్కి నేను ఒకటే విషయం చెప్తున్నా, సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్, అది ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్నే చూపిస్తుంది. అంటే ఆడియన్కి ఎలాంటి ట్రైలర్, ఎలాంటి టీజర్ మనం పబ్లిక్లో వదిలినప్పుడు వాడికి ఎక్కడ స్ట్రైక్ అవే, వాడికి ఏముందిరా అనుకొని వాడు రిలీజ్ ఎప్పుడని వెయిట్ చేసి బుకింగ్స్ ఓపెన్ కాగానే బుక్ చేసుకొని థియేటర్ వరకు పరిగెత్తుకుంటూ రావాలి. అది కొత్త మొహాలతో చేసినా ఎట్లా చేసినా అది మనం టార్గెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్క్రిప్ట్లో అంత దమ్ము ఉండాలి ఫస్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సినిమాల్లో మెసేజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బొచ్చడు పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చూసి నీతి వాక్యాలు, నీతి పాఠాలు చాలామంది నేర్చుకుంటారండి.
సినిమాల్లో నీతులు చెప్పితే ఎవడు తీసుకోడు. ఈరోజు మీరు ఏదైతే చివరాఖర్ క్లైమాక్స్లో మీ కంటతాడి పెట్టకపోతే నేను ఫోన్ చేశాను అన్నారు కదా, నవ్వాం. చివరాఖరు మీరు చేసిన ఎపిసోడ్కి నవ్వాం, గుర్తుపెట్టుకోండి, నవ్వాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. మీరు చెప్పి మీరే నవ్వారనుకోండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు చెప్పాక పక్కన నవ్వాడు అనుకోండి, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. క్లారిటీ వచ్చింది కదా మీకు? సో డ్రింకర్ సాయి ఒక తాగుబోతోళ్ళ సినిమా. తాగుబోతోళ్ళు మారి మంచిగా ఫ్యూచర్ కోసం బ్రతకాలా అని ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉంటుందండి. మీరు వెళ్ళారంటే నా మాటిని మీరు సినిమా వెళ్ళి చూడండి. తర్వాత నాకు ఫోన్ చేసి గుద్ద దెంగులు దెంగండి నన్ను, నేను రెడీ. సినిమా చూశాక నన్ను దెంగండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.